ఇవాళ నిన్ను ఎంక్వైరీకి పిలిస్తే 55 కోట్లు అప్పడంగా నీ అయ్యా సొత్తు అని చెప్పి అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసినందుకు నిన్ను ఈడీ వాళ్ళు పిలిపిస్తే ఈ డ్రామాలా నన్ను పిలిస్తే లబో దిబో అని ఆడదానిలోకి ఏడుస్తున్నావు రోడ్డు మీద పడి నన్ను లోపల పిలుస్తుర్రు నన్ను గేట్ కాడ ఆపుతుర్రు నన్ను గిచ్చుతుర్రు నన్ను కొరుకుతుర్రు నా అంగి గుంజుతుర్రు ఆ మాటలు మాట్లాడేది మా మొగోళ్ళు లెక్క తొడగొట్టినావు కదా జైలుకు పోతా భలే తీట ఉన్నోళ్ళు లెక్క నేను ఒక్కటే చెప్తున్నా మాటలు మాట్లాడటం కాదు చేతలలో చూపి పిలిచినప్పుడు ఎంక్వైరీకి పోవాలి ఎందుకంటే నువ్వు చేసింది ఏం పతివత పని కాదు 55,000 కోట్లు పబ్లిక్ పైసలు నువ్వు చెయ్యాలంటే అది క్యాబినెట్ మీటింగ్ ఆమోదం ఉండాలి దానికి ఒక ముఖ్యమంత్రి చైర్మన్ ఉంటాడు హెచ్ఎండిఏకు ముఖ్యమంత్రి చైర్మన్ గారు అనుమతి మిగతా మంత్రులతో చెప్పి చేయాల్సిన పని నువ్వు చెప్పకుండా చేయకుండా ఇక జీవితాంతం మేమే ఉంటాం అధికారంలో ఇక లెక్కలు చూపించాల్సిన అవసరమే లేదు తెలంగాణను ఇష్టం ఉన్నట్టు దోసుకోవచ్చు తెలంగాణను కిరాణా షాప్ నడిపినట్టు గల్లెపెట్ట ముందు కూర్చొని గల్లెపెట్ట ఓపెన్ చేసి ఎవరికి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇచ్చుకుంటా ఓ కిరాణా షాప్ నడిపినట్టు నడిపినావు కాగితాలు లేకుండా నువ్వా మాకు చెప్పేది మా మంత్రులు రోజు కలిసి కూర్చుంటారు ఇక పోతే చిల్లర సోషల్ మీడియాలో కూర్చున్న మంత్రులు లేవలేదంటాడు ముఖ్యమంత్రి గారు వస్తే అరే ముఖ్యమంత్రి ఆయన నిజాం నవాబ్ కాదు వచ్చి రాగానే కాళ్ళకు దండాలు పెట్టడానికి అందరు లేచి మంత్రులు ఎమ్మెల్యేలు మీ అయ్య కట్ట పెట్టించుకునే అలవాటు ఉండే రేవంత్ రెడ్డి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయనకు వాళ్ళు సహచరులు మంత్రులు వాళ్ళను కూడా ముఖ్యమంత్రి స్థాయిగానే ఆలోచించుకుంటాడు ఆయన మీ లెక్క మంత్రులు అంటే ఇంటికాడ చెప్రాసులు లెక్క కాదు ఇలా మీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి కారణం కూడా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టిరు ఇవాళ మనుషులకు కావాల్సిన ఆత్మగౌరవం ఇవాళ మా మంత్రులకు లేచి నిలబడాల్సిన అవసరం లేదు లోపల మర్యాద ఉంటే చాలు పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే చాలు నీ దరిద్రపు సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అన్ని రిలీజ్ చేయించి ముఖ్యమంత్రి మీద మర్యాద లేదు ఎవరో ఏదో సందర్భంలో ఏదో సభలల్లో ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయారు ఎవరో సినిమా యాక్టర్ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయాడు ఇవన్నీ చూస్తుంటే నువ్వే చేయిస్తున్నావు అయింది అనిపిస్తుంది ఏదో విధంగా ముఖ్యమంత్రిని డిమోరలైజ్ చేయాలని ముఖ్యమంత్రిని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు చిన్నతనం చేయాలన్న పిచ్చి ఆలోచనతో నువ్వు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎవడా తెలుగు మాట్లాడాలి పెట్టినోడికి బుద్ధి లేదా యాంకర్ అనేటోడికి చదువు రాదా యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా ఇవాళ మనం చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది కేవలం రేవంత్ రెడ్డి గారిని చిన్న చూపు చూపించాలని రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలను తిప్పికొట్టే ప్రయత్నంలో విఫలం కావడంతో ఇలాంటి చిల్లర ఆలోచనలు వచ్చేటువంటి వ్యక్తి ముఖ్యంగా కేటీఆర్ లాంటి వానికి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు వస్తాయి ఎందుకంటే ఏదైనా జరగకముందు ఆడ జరిగిందో లేదో 2 సెకండ్లలో మొత్తం లక్షల మందికి దోషిండు అబ్బా చూడు చక్కదనం అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి మీలో ఒక సామాన్య మనిషికి వచ్చినటువంటి ముఖ్యమంత్రిని మీకోసం అహర్నిశలు గత 12 నెలల్లో 10 దినాలు కూడా మీకు కనపడకుండా పోని ముఖ్యమంత్రిని 10 సంవత్సరాల్లో 10 దినాలు కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి సెక్రటేరియట్ రాని ముఖ్యమంత్రిని మీరు చూసుకోవాలి కష్టపడే వ్యక్తి మీద అపవాదాలు వచ్చినా నిందలు వచ్చినా ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది 50 మందిని 100 మందిని వార్ రూమ్ అని పెట్టుకొని వీడియోలన్నీ పంప్ చేసుకుంటా మళ్ళీ వీడియోకి వీళ్ళే కంటెంట్ జనరేట్ చేసుకుంటా వీళ్ళే షార్ట్ వీడియోలు తీసుకుంటా మూసీ నది మీద కొంతమందిని పెట్టి డ్రామాలు చేయించి మూసీ నదిని ప్రక్షాళన కాకుండా ఆపడం ఎక్కడ మంచి కార్యక్రమం అయితే అక్కడ కొంతమందిని పంపించి డ్రామాలు చేయించడం ఈ డ్రామారావుకు మంచి పేరే పెట్టిరు కరెక్ట్గా ఈ డ్రామారావుని ఇక నుంచి డ్రామారావు అనే పిలవాలి డ్రామాలకే పనికొస్తాడు ఇప్పుడు పొద్దున్నే మంచి డ్రామా వేస్తారు ఇంటికాడ నుంచి బయలుదేరి అయ్యా నన్ను కొడుతురు నన్ను గిస్తురు నా కాలు పడుతురు నన్ను లోపల వేస్తారు నా ఇంటికాడ ఏదైనా వస్తారు నా ఇంటి మీద దాడులు చేస్తారు నా ఇంట్లో ఏదైనా దాచి పెడతారు ఇక అంత స్క్రీన్ ప్లే డైరెక్షన్ నువ్వే చేస్తే ఏం చేయాలి నువ్వు ఒక మంత్రి పదవి చేసి వచ్చినావు నీకు ఇంత జ్ఞానం ఉండాలి ఏం మాట్లాడుతున్నావో తెలవాలి ఎందుకు మాట్లాడుతున్నావో తెలవాలి నువ్వే తొడగొడితివి దేనికైనా సిద్ధం రమ్మను వచ్చి చెప్తా అవసరమైతే లోపల తొయ్యమని అంటివి ఇప్పుడు ఎందుకు పోయి మరి తోపించుకో మరి ఎందుకు నా వకీలు రావాలి నా వకీలు వెనక్కి ఇంకోటి రావాలి నా గన్మ్యాన్ రావాలి నన్ను కాపాడాలి నన్ను ఎవడు అంటొద్దు నీ దూరం నుంచి చెప్తా ముచ్చట అంటే ఏమవుతుంది వాళ్ళు అడిగేది ఒకటి పబ్లిక్ ధనాన్ని నీ అయ్యసొత్తు లెక్క ఎందుకు ట్రాన్స్ఫర్ చేసామని అడుగుతుర్రు ఈ దేశంలో కొన్ని రూల్స్ ఉన్నాయి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఓనర్ కాదు నువ్వు కిరాణా షాప్ నడుపుకుంటే ఆ షాప్లో సామాన్ కొనుక్కొచ్చుకొని రూపాయికి తెచ్చి 2 రూపాయలకు అమ్ముకొని ఎవరికి చెప్పాల్సిన అవసరం లెక్క ఉండదు క్యాష్ తీసుకుంటే
కానీ నువ్వు కిరాణా షాప్ నడుపుతలేవు. నువ్వు ఒక తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి జ్ఞానం కూడా లేకుండా మీరు రాష్ట్రాన్ని 10 ఏళ్ళు నడిపారు. 1600 బలిదానాల మీద వచ్చిన తెలంగాణను మీరు నడిపిన విధానం చూస్తే నవ్వు వస్తుంది. అంటే మీ సొంత అయ్య జాగీర్ లెక్క మీరు ట్రాన్స్ఫర్లు చేస్తారా పైసలు? సొంత అయ్య జాగీర్ లెక్క మీరు రాత్రి జీవోలు తీస్తారా? ఇవాళ 7 లక్షల కోట్లు కాదు, ఇవాళ సింపుల్గా 20,000 కోట్లు కేవలం ఈ రైతు బంధుల మీరు కనుక ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే మిగులుతాయంటే మరి ఎన్నెన్ని దోసుకుర్రో, ఇంకా ఎన్నెన్ని తప్పుడు నిర్ణయాలతోటి ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలంగాణ. అంచనాల ప్రకారం నాలాంటి మిడిమిడి జ్ఞానం ఎకనామిక్స్ మీద ఉన్నోనికి అర్థమయ్యేది ఏంటంటే 2-3 లక్షల కోట్లు అయితే మీరు మిస్యూజ్ చేసినట్టు క్లియర్ కట్ కనపడుతుంది. తెలంగాణ ప్రజలు దీన్ని నిలదీయాలి. మీరు నిలదీసిర్రు, ఆల్రెడీ తరిమి కొట్టిర్రు. కానీ రోజు వచ్చి మనకు ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ని డ్రామారావుగానే మిగిలేయండి. ఆయనను ఒక పొలిటీషియన్గా చూడటం బంద్ చేయాలని కోరుకుంటున్నాం.